నేనే ప్రపంచంలో శాంతిని స్థాపించాను. నేనే యుద్ధాలు ఆపాను. నేనే ప్రపంచాన్ని రక్షిస్తున్నాను. నాకంటే శాంతిని కోరుకునే వ్యక్తి ఎవరుంటారు? పలు సందర్భాల్లో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకున్న మాటలివి. ఇలా తనకు తానుగా ఎలివేషన్లు ఇచ్చుకున్న అధ్యక్షులు బహుశా అమెరికా చరిత్రలో ట్రంప్ ఒక్కడేనేమో. ఈ నెల 10న నోబెల్ కమిటీ శాంతి పురస్కారాన్ని ప్రకటించనుంది. ఇప్పుడు ఆయన కన్ను నోబెల్ శాంతి బహుమతిపై పడింది. ఎలాగైనా ఏడాది నోబెల్ శాంతి బహుమతిని దక్కించుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ మేరకు కొన్ని దేశాలు కూడా ట్రంప్ పేరును నామినేట్ చేశాయి. మరి ట్రంప్కు నోబెల్ వస్తుందా? అక్టోబర్ 10న ట్రంప్ కల నెరవేరుతుందా? ట్రంప్ పేరును నామినేట్ చేసిన దేశాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రపంచానికి తానే శాంతి దూతను అంటూ పలుమార్లు తనకు తానే డబ్బా కొట్టుకునే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం వచ్చి దాదాపు 9 నెలలు పూర్తిగా వస్తుంది. తాను పగ్గాలు చేపట్టిన నాటి నుంచి 9 నెలల్లో 7 యుద్ధాలు తానే దగ్గరుండి ఆపానని గొప్పాలు చెప్పుకుంటున్నాడు. భారత్ పాకిస్తాన్ పై ప్రకటించిన ఆపరేషన్ సింధూర్ యుద్ధాన్ని తానే ఆపానని చెబుతున్నాడు. అంతేకాదు ఇజ్రాయెల్ గాజా యుద్ధాన్ని ఆపానని చెబుతున్నాడు. అంతేనా, ప్రపంచానికి తానే రక్షకుడనని అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిని నోబెల్ శాంతి బహుమతికి పాకిస్తాన్, ఇజ్రాయెల్ దేశాధినేతలు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. అయితే 7 యుద్ధాలను ఆపినట్లు చెబుతున్న ట్రంప్ వాదనలు ఎంతవరకు ఖచ్చితమైనవి అనేవి స్పష్టంగా తెలియదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపాలని ట్రంప్ ఆదేశించినట్లు ఆయన చెబుతున్నారు. కానీ భారతదేశం ఈ వాదనను తీవ్రంగా ఖండించింది. పాక్ విజ్ఞప్తి చేసిన తర్వాత ఆపరేషన్ సింధూర్ ను నిలిపివేసినట్లు ప్రధాని మోదీ పార్లమెంటులో స్పష్టంగా చెప్పారు. ఇటీవల ఘర్షణలు జరిగిన దేశాల నేతలే ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసిన వారిలో ఎక్కువగా ఉన్నారు. కాంబోడియా, ఆర్మేనియా, అజర్బైజాన్, రువాండా వంటి దేశాధినేతలు వీరిలో ఉన్నారు. మరోవైపు ఇతర దేశాల వారు తనకు మద్దతు ఇవ్వటం లేదని ట్రంప్ అంటున్నారు. ఈ క్రమంలో భారత్ పై అక్కసు వెళ్లగక్కుతున్నారనే విమర్శలు అమెరికా నుంచే వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ కు శాంతి బహుమతి విషయంలో స్వదేశంలోనూ అనుకూల వాతావరణం లేదు. ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు కాదని 76% అమెరికన్లు అనుకుంటున్నారు. ఇక నోబెల్ శాంతి బహుమతి పొందడానికి చాలా షరతులు ఉంటాయి. దాంట్లో మొదటిది ఏమిటంటే ఒక దేశ నాయకత్వం లేదా సంస్థ ఎవరినైనా నామినేట్ చేసి ఉండటమే. ఎవరైనా ఎంత మంచి పని చేసినా నామినేషన్ లేకుండా నోబెల్ ఇవ్వలేరు. కానీ నామినేషన్ చేస్తే బహుమతి ప్రదానం చేస్తారా అంటే అది లేదు. ప్రతి సంవత్సరం వందలాది పేర్లు వస్తాయి. ఎంపిక కమిటీ ఈ నామినేషన్లను పరిశీలిస్తుంది. దీని తర్వాత ప్రతి పేరుపై సుదీర్ఘమైన, అత్యంత గోప్యమైన దర్యాప్తు జరుగుతుంది. It's well past time that President Trump was awarded the Nobel Peace Prize. మరోవైపు శాంతిని కోరుకుంటున్న వ్యక్తి లేదా సంస్థ చేసిన పని ఎంతవరకు ప్రభావం చూపిందో కూడా కమిటీ పరిశీలిస్తుంది. కొన్నిసార్లు నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం శాంతి ఒప్పందాలు కుదుర్చుకొని ఆపై నామినేషన్లు పంపుతారు. ఈ ఉద్దేశాన్ని కూడా పరిశీలిస్తారు. ఆ పేరుతో ఏదైనా నేర నేపథ్యం ఉందా అని తెలుసుకోవడానికి తనిఖీ కూడా జరుగుతుంది. ఈ
విషయాలన్నిటి తర్వాత ఆ సంవత్సరం శాంతి బహుమతికి ఏ వ్యక్తి లేదా సంఖ్య అత్యంత అర్హతమైనదో కమిటీ చూస్తుంది. దీని తర్వాతే నిర్ణయం తీసుకోబడుతుంది. మొత్తం మీద చాలా దేశాలు ఒకే పేరును సిఫారసు చేసినప్పటికీ కమిటీ తాను అర్హులని భావించే వ్యక్తిని మాత్రమే ఎంచుకుంటుంది. ఎంపిక ప్రక్రియ చాలా గోప్యంగా ఉంటుంది. అయితే ఈ అవార్డు కోసం ట్రంప్ ఎందుకు అంత ఆసక్తిగా ఉన్నారు అనేది $1 మిలియన్ ప్రశ్న. ట్రంప్ తనకు నోబెల్ శాంతి బహుమతి అందకపోతే అది అమెరికాకు అవమానమని ఒక సందర్భంలో అన్నారు. అయితే అమెరికా ఫస్ట్ ఆధారంగా విభజన విధానాలను ప్రోత్సహించే ట్రంప్ కు నోబెల్ గెలవడానికి చాలా తక్కువ అవకాశం ఉందని నోబెల్ శాంతి బహుమతి ఎంపికలో పాల్గొన్న నిపుణులు అంటున్నారు. ట్రంప్ వైఖరి ఈ శాంతి బహుమతికి నిర్దేశించిన ప్రమాణాలకు చాలా విధాలుగా విరుద్ధంగా ఉన్నాయని చెబుతున్నారు. ట్రంప్ కు శాంతి బహుమతి వస్తుందా రాదా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. అక్టోబర్ 10న ఓస్లోలో శాంతి బహుమతి విజేతను ప్రకటించనున్నారు. ట్రంప్ కు శాంతి బహుమతి వస్తే ఓకే, రాకపోతే మాత్రం అసలు ఆయన రేస్ లో ఉన్నాడో లేదో కూడా చెప్పలేం. ఎందుకంటే నోబెల్ కమిటీలో రూల్స్ అలా ఉన్నాయి. ఓ వ్యక్తి శాంతి బహుమతికి నామినేట్ అయ్యాడో లేదో తెలియాలంటే 50 ఏళ్లు ఆగాల్సిందే. ఈ ఏడాది ట్రంప్ నోబెల్ కు నామినేట్ అయ్యారా లేదా, అతడి పేరును పరిశీలించారా లేదా అనే విషయాలు 50 ఏళ్ల తర్వాత మాత్రమే తెలుస్తాయి. నోబెల్ కమిటీలో రూల్స్ అంతా ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పుడు మనం 2025లో ఉన్నాం కాబట్టి 1975లో శాంతి బహుమతికి నామినేట్ అయిన వ్యక్తుల పేర్లు ఈ ఏడాది అధికారికంగా బయటకు వస్తాయన్నమాట. నోబెల్ కమిటీని ఎవరు ప్రభావితం చేయలేరు. చివరికి అది అమెరికా అధ్యక్షుడైనా కూడా. కాబట్టి ఈ విషయంలో ట్రంప్ ఏం చేయలేరు. మరో కొన్ని రోజులు ఎదురు చూడటం తప్ప.